ఓ మిస్ అయిపోయిందిరా, అరే పుల్ షాట్ ఆడాలా, కట్ షాట్ ఆడేసి అనవసరంగా క్యాచ్ ఇచ్చేసాను. ఎట్లా ఆడతారు ఇలా? మనం ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటూ ఉంటాము, కానీ ఆ క్షణంలో వాళ్ళు చేయాలనుకునేది ఆ బాల్ వేసిన తర్వాత బాల్ వచ్చే మధ్యలో ఉండే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ డెసిషన్ తీసుకోవాలని చాలా క్విక్గా తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతారు, మనం ఇలా ఫ్యాన్స్ అవుతాం. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ ఫ్రమ్ 25 to 30 years, 30 years కూడా కాదు, మేబీ 35 years కూడా అయి ఉంటుంది. సో నేను చిన్నప్పటి నుండి చాలా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఆడేవాడిని. అసలు ఒక మ్యాచ్ వస్తే మిస్ కూడా చేయను. సో ఫ్యాన్ కన్నా పెద్ద కోచ్ ఎవరు ఉంటారు చెప్పండి? మనం ప్రతి మ్యాచ్ చూసినప్పుడు ఇలా ఆడాలి, కవర్ డ్రైవ్ ఆడాలి, స్ట్రైట్ డ్రైవ్ ఆడాలి, ఫ్లిక్ చేయాలి, కట్ చేయాలి, ఎన్నెన్నో అరే ఈ బాల్ ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండు అని చెప్పేసి ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. మనమే అనుకుంటాం, అరే ఈ బాల్ ఇట్లా ఆడితే అనవసరంగా అవుట్ అయిపోయాడే, చాలా అనుకుంటాం మనం. బట్ అక్కడ గ్రౌండ్లో జరిగేది వేరు, మన ఎక్సైట్మెంట్లో మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం. బట్ వీఆర్ రియల్లీ ట్రూ ఫ్యాన్స్, అందుకనే మనం అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎనీవేస్, ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం. మీరు కూడా నాకు తెలుసు చాలా గొప్ప ఫ్యాన్స్ ఉంటారు చాలామంది. మన ఇండియా అంటేనే దేర్ ఇస్ నో అదర్ స్పోర్ట్ బిగ్గర్ దెన్ క్రికెట్. సో ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంపార్టెంట్లీ సీజన్ 18, ద నంబర్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో వి విష్ ఆర్సీబీ ఈసారన్న కప్ గెలుస్తుందని అనుకుందాము. ఈసారి నుండి ఈ రోజు నుండి ఐపీఎల్ అయిపోయే వరకు ఐ వాంటెడ్ టు గివ్ మై ఒపీనియన్ ఆన్ యూట్యూబ్ మీ అందరి కోసం. యాజ్ ఎ ఫ్యాన్ నాకు ఫ్యాన్ లాగా ఏమనిపిస్తుంది, ఒక ప్రొఫెషనల్ లాగా లేదంటే ఒక కామెంటేటర్ లాగా అట్లా కాకుండా యాజ్ ఎ ఫ్యాన్ నాకేమనిపిస్తుంది. నేను ఒక 30-35 years నుండి క్రికెట్ చూస్తూ పెరిగిన వాడిని, ఆడినాను, చూసినాను. ఎప్పుడైనా ఇలానే ఇందాక మనమంతా అనుకున్నట్టు నేను కూడా అనుకుంటుండే, అరే ఈ షాట్ ఇలా ఆడడం మిస్టేక్ చేశాడు, ఇట్లా చాలా అనుకున్నా. సో ఇవన్నీ కూడా ఇప్పటి నుండి నేను అనుకోవడం కాకుండా నేను మీ ముందర ప్రజెంట్ చేస్తాను. అసలు మ్యాచ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా నేను చేసే ఈ ప్రయత్నాన్ని మెచ్చుకొని మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియమ్స్ ఇన్ ద వరల్డ్, ఈడెన్ గార్డెన్స్లో స్టార్ట్ అవుతుంది. బికాజ్ లాస్ట్ టైం కేకేఆర్ గెలిచింది కదా, సో అందుకని కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో లెట్ us నాట్ మిస్ ద మ్యాచ్ మిస్ అవ్వడమే కాకుండా లెట్ us సపోర్ట్ ఎనీ టీమ్, హూ ఎవర్ ప్లేస్ గుడ్ will definitely win. It is not about supporting anyone, but I wish, నేను ఒక తెలుగు వాడిగా I always wanted Sunrisers to win the cup, but హార్ట్ మాత్రం I want RCB to win this time. చూద్దాం, వాట్ ఎవర్ హ్యాపెన్స్. we can't expect anything, we can't say anything, we can't predict anything. ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము. సో ఐ బిలీవ్ ఈరోజు మ్యాచ్ మాత్రం ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా కేకేఆర్ అనేది లాస్ట్ ఇయర్ చాలా టఫ్ టీం ఉండేది, చాలా మంచి ప్లేయర్స్ని వెళ్ళిపోయారు. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయాడు, అండ్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ లేడు వాళ్ళకి మెంటర్గా. సో గౌతమ్ గంభీర్ లేకపోయినా టీమ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫామ్, మనం చూసాము మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో. అండ్ సునీల్ నారాయణ్ ఆల్వేస్ ఈజ్ ద బెస్ట్ బౌలర్, అండ్ ఈజ్ అన్ ఓపెనర్ కూడా, కాబట్టి కాంట్ సే హీ కెన్ డూ మ్యాజిక్. అండ్ రసెల్ ఫినిషర్, ఆయన క్రీస్లో ఉంటే ఎలా కొడతాడో మనకు అందరికీ తెలుసు. సో మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఈసారి ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్లో నాకు నచ్చని ఒక విషయం ఏం జరిగిందంటే, అజింక్య రహానే యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ క్యాప్టెన్ మేబీ హీఈస్ వెరీ గుడ్. కాకపోతే ఐ బిలీవ్ ఒక యంగ్స్టర్ని పుష్ చేయాలి ఏమో అనుకుంటున్నాను నేను యాజ్ ఎ క్యాప్టెన్. ఎందుకంటే ఇంకా కమింగ్ 4-5 సీజన్స్ కోసము తనని ఒక యంగ్స్టర్ని చేసేసి ఒక కమింగ్ 4-5 సీజన్స్ కోసము చూస్తే బాగుండేదేమో అని చెప్పి నా ఫీలింగ్. సో ఐ డోంట్ నో, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. మేబీ టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచించిందో తెలియదు. బట్ ఐ బిలీవ్
రహానే కన్నా కూడా ఎవరన్నా యంగ్స్టర్ని ఒక కెప్టెన్ చేస్తే బాగుండేమో అనుకుంటున్నా. ఒక్కవేళ వెంకటేష్ అయ్యర్కి ఆ కేపబిలిటీ ఉంది అంటే వెంకటేష్ అయ్యర్ని చేసి ఉండొచ్చు, ఎందుకంటే హీ హాస్ బికమ్ ఏ రెగ్యులర్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో తనని చేసి ఉండొచ్చు. అండ్ లెట్స్ కమ్ టు ఆర్సీబీ వినో కోహ్లీ ఈజ్ అ సూపర్ ప్లేయర్. అండ్ తర్వాత రజత్ పటిదార్ ఈసారి క్యాప్టెన్ అయ్యాడు, తనని చాలా బిలీవ్ చేశారు. బట్ ఈవెన్ ఐ లైక్ ఇట్ బికాజ్ ఎందుకంటే యంగ్స్టర్ని తీసుకొని ఒక కమింగ్ కొన్ని ఇయర్స్ కోసము తనని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దేవదత్ పడికల్ మనకు అందరికీ తెలుసు. యాక్చువల్గా బెంగళూరుకు ఆడినప్పుడు దేవదత్ పడికల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. తర్వాత చాలా టీమ్స్కి వెళ్ళాడు, బట్ హీ కుడ్ నాట్ పర్ఫామ్. మళ్ళీ హీఈస్ బ్యాక్ టు బెంగళూరు. సో విల్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. చెప్పలేము అతనికి మ్యాచ్ ఈరోజు ఆడడం ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా చెప్పలేము. బట్ ఈవెన్ కృణాల్ పాండ్యా ఉన్నాడు ఈసారి, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. సో మనకు తెలుసు ఎస్ఆర్హెచ్కి భువనేశ్వర్ కుమార్ ఎంత ఇంపార్టెంట్ ఉండే అనేసి. సో కృణాల్ పాండ్యా ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్. హీ కెన్ హిట్ హ్యూజ్ సిక్సెస్. అంతేకాదు హీ కెన్ ఈవెన్ ప్లే నార్మల్ షాట్స్ ఆల్సో. బట్ తను కూడా ఒక ఫినిషర్ లాగా భావించవచ్చు. బట్ వీ కెన్ నాట్ అతని మీద కంప్లీట్గా మనం వదిలేయలేము. వీ హ్యావ్ మెనీ అదర్ ప్లేయర్స్. సో విల్ సీ. ఈరోజు మ్యాచ్ నేనైతే బెంగళూరు గెలుస్తుందని అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. అండ్ నేను ఈరోజు నుండి రెగ్యులర్గా నేను క్రికెట్ గురించి చెప్పడం కోసమే మీ ముందుకు వస్తాను. సో దేర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ క్రికెట్. యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ ఫ్రమ్ లాస్ట్ 35 years. మీకు తెలుసు ఫ్యాన్ అంటే ఇంకా క్రికెట్లో చాలా మట్టికి నరనరాల్లో ఎన్నికిపోయి ఉంటుంది క్రికెట్ అనేది. సో మన ఇండియాలో మీ అందరికీ తెలుసు కదా, క్రికెట్ అంటేనే అసలు ఇట్లా మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంటే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ జరుగుతుంది అంటే మనం అందరం చాలా మట్టికి థ్రిల్లింగ్ మూవీస్ అంటాము, చేసింగులు, దొంగతనాలు, అవి ఇవి మూవీస్, హారర్లు అవి ఇవి చూస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ బెటర్ దెన్ ఏ T20 ఆర్ అన్ IPL? ఇంతకన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది చెప్పండి. సో లెట్ us ఎంజాయ్ దిస్ IPL సీజన్. ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ we will see through the season. ఎన్నో మ్యాచెస్, ఎన్నో థ్రిల్లర్స్, ఎన్నో లాస్ట్ బాల్ థ్రిల్లర్స్, ఎన్నో సూపర్ ఓవర్స్ ఉండొచ్చు. విల్ సీ. ఇంకా గొప్ప కొత్త ప్లేయర్స్ని కూడా మనం వి విల్ సీ దిస్ సీజన్ అండ్ చూద్దాం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆర్సీబీ ఈసారి కప్ గెలవాలని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ 18 ఈజ్ విరాట్ కోహ్లీస్ నంబర్. బ్యాక్ నంబర్ ఉంటుంది కదా విరాట్ కోహ్లీ, 18. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నాకు తెలుసు ఇది మీరు ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారని చెప్పేసి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏదో కమెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.